నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. నక్షత్ర ఇంజనీరింగ్ షాప్ యజమాని ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు. ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మందమర్రి మండల సారంగపల్లి గ్రామ దళిత మహిళలు. ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన మంచిర్యాల బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో 10,000 రూపాయల క్యాష్ అవార్డు అందుకున్న విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ బీసీ అభివృద్ధి శాఖ అధికారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నక్షత్ర ఇంజనీరింగ్ షాపు యజమాని చకినారపు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గత 8 సంవత్సరాలుగా ఉచితంగా అంబలి పంపిణీ చేస్తున్న కేంద్రాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్సాగర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మాట్లాడుతూ గత 8 సంవత్సరాల నుంచి నక్షత్ర ఇంజనీరింగ్ షాప్ సెంటర్లో యజమాని చకినారపు అనిల్ కుమార్ వేసవిలో మండుటెండలో మార్కెట్ ప్రాంతానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజల కోసం అంబలి తయారు చేయించి ప్రతిరోజు 800 నుంచి 1000 మందికి పైగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా నక్షత్ర షాప్ యజమాని చకినారపు అనిల్ కుమార్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ చంద్రశేఖర్, చిట్ల సత్యనారాయణ, తుమ్ల నరేష్, పూదారి తిరుపతి, రామగిరి బానేష్, గుండా సుధాకర్, మాదంశెట్టి సత్యనారాయణ, పెంట రజిత, దొంతుల ముఖేష్, ముక్త శ్రీనివాస్, కొత్త జయప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ వర్క్ చెందిన అనిల్ గారు ప్రతి సంవత్సరం 8 ఏళ్ళ నుండి వాళ్ళు ఎండాకాలంలో మార్కెట్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఎండ నుండి ఉపశమనం కలిగించేలాగా జొన్నంబలి పంపిణీ చేస్తున్నారు. వారికి అర్థమైతే తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయాలి అని చెప్పేసి గౌరవనీయులు శాసనసభ్యులు సీసీ అధ్యక్షురాలు సురేఖమ్మ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇద్దరిని అయితే అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు హైదరాబాద్ పోవడం వల్ల మేడం వస్తుందని చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగానే మేడం చేతుల మీదుగా ఈరోజు ఈ అంబలి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ మార్కెట్ ప్రాంతానికి వచ్చే ప్రతి ఒక్కరికి వాటర్ కూడా దొరకని ప్రాంతంలో మనం ఈ 45 రోజుల పాటు ఈ అంబలి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఈ సంవత్సరంతో 8వ సంవత్సరం కాబట్టి ప్రతి వారు ఇక్కడ ఈ మన అంబలి తాగి ప్రతి ఒక్కరు ఒక 3 రోజులు ఆలస్యం అవడంతోనే చాలామంది అడగడం మొదలుపెట్టారు. ఏమైంది అన్న అంబలి అని అడగడం పెట్టారు. కాబట్టి ఈరోజు ఇప్పటి నుంచి నిరంతరంగా 45 రోజుల పాటు మేము ఈ అంబలి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభ కనబరిచినందుకు హైదరాబాద్లో విద్యార్థులకు 10,000 రూపాయల చొప్పున క్యాష్ అవార్డు అందజేశారు. మంచిర్యాల జిల్లాకు చెందిన బీసీ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్ హమాలివాడ విద్యార్థిని నగునూరి అనూషకు 973 మార్కులు, అలాగే బీసీ బాలుర పోస్ట్ మెట్రిక్ హాస్టల్ శ్రీశ్రీనగర్ విద్యార్థి గురుండ్ల రవీందర్కు 955 మార్కులు సాధించినందుకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
అభినందించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా అధికారి ఏ పురుషోత్తం నాయక్ విద్యార్థులను అభినందిస్తూ వారి తల్లిదండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏసీ సంక్షేమ శాఖ అధికారి దుర్గాప్రసాద్, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం నుండి చదువుకొని ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు సోమవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అభినందిస్తూ మెమోంటోలు ఇచ్చి శాలువ ద్వారా సత్కరించడం జరిగింది. వాళ్ళు ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు పొంది టాపర్గా నిలిచారు. వారికి రాష్ట్ర స్థాయిలో కూడా గుర్తింపు తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో కూడా వారికి క్యాష్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ మెమోటో ఇస్తూ క్యాష్ అవార్డు ఇస్తూ సత్కరించడం జరిగింది. పిల్లలు వసతి గృహంలో కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహారాలు అందిస్తూ టైం టు టైం అన్ని ఆహార పదార్థాలు అందిస్తూ వాళ్ళకు చదువుకునే వీలుగా వెసులుబాటు కల్పిస్తూ వారు దైనందిన జీవితంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ వసతి గృహాల్లో ఇప్పుడు ఇచ్చిన మెనూ ప్రకారం చాలా బాగుంది. పౌష్టికాహారాలు అందించడం జరుగుతుంది. అదే మాదిరిగా ఏ సబ్జెక్టులు అయితే వెనుకబడి ఉన్నారో వాటిని ఫ్యాకల్టీస్ ద్వారా మనం క్లాసులు ఇప్పిస్తూ వాళ్ళు అత్యధిక మార్కులు పరీక్షలో పొందేందుకు ఈ ఫ్యాకల్టీ ద్వారా ఏదైతే చెప్పిస్తున్నామో అది దాని ద్వారా వాళ్ళు మంచిగా చదువుకొని మంచి మార్కులతోటి ఉత్తీర్ణత సాధించుకోగలుగుతున్నారు. రాబో రోజుల్లో కూడా హాస్టల్లో ఎవరైతే విద్యార్థులు ఎన్రోల్మెంట్ అయ్యారో వాళ్లకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తూ వాళ్ళ చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశం మేరకు అన్ని వసతులు కల్పిస్తూ వచ్చే నెల 4వ తేదీన సికింద్రాబాద్లోని కౌత కామకోటి కళ్యాణ నిలయంలో గాండ్ల తేలికుల వధూవరుల పరిచయ వేదికను ఏర్పాటు చేయడం జరుగుతుందని గాండ్ల కులస్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గాండ్ల కుల సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో పరిచయ వేదిక కన్వీనర్ డాక్టర్ లెక్కల నగేష్, సభ్యులు ఆలయ జూనియర్ అసిస్టెంట్ రాసభక్తుల అంజన్న ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సికింద్రాబాద్లో మే 4వ తేదీన నిర్వహిస్తున్న ఈ పరిచయ వేదికకు గాండ్ల కులస్తులందరూ పెళ్లి కావాల్సిన వధూవరుల వివరాలు తీసుకుని హాజరు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గాండ్ల తేలికుల సంఘం సభ్యులు జక్కం మారుతి, వెన్నంపల్లి శ్రీనివాసులు, మంచిర్యాల జిల్లా గాండ్ల సంఘాల ప్రతినిధులు నులికొండ ప్రకాష్, వెన్నంపల్లి రమేష్, జక్కం రవికుమార్, నులికొండ శ్రీనివాస్, పూర్ణచందర్, రాజు, గుండ లక్ష్మణ్, పిల్లలమరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. అఖిలగాండ్ల తెలుకుల సభ్యులందరికీ కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా స్వాగతం సుస్వాగతం. తేదీ 4/5/2025 ఆదివారం రోజున సికింద్రాబాద్లో ఉన్న కౌత కామకోటి కళ్యాణ నిలయం పద్మారావు నగర్లో ఉన్న ఆ యొక్క కళ్యాణ మండపం వద్ద తేదీ 4/5 రోజున బ్రహ్మాండంగా అఖిలగాండ్ల దేవతెరుకుల అందరి సంయుక్తంలో దాదాపు 8 సంఘాల ఆధ్వర్యంలో జరగబడుతున్న ఈ యొక్క వధూవరుల పరిచయ వేదికకు పెద్ద మొత్తంలో ఎవరైతే పెళ్లి కావాల్సిన అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి మరి ఈ యొక్క వధూవరుల పరిచయ వేదికను విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. మీరు వచ్చేటప్పుడు పోస్ట్ సైజ్ ఫోటో కాకుండా పాస్పోర్ట్ సైజు కాకుండా పోస్ట్ కార్డు సైజు ఫోటో తీసుకొని విచ్చేసి 500 రూపాయల ఫీజు ఉంటుంది. మరి అక్కడే అందరి సమక్షంలో దాదాపుగా 500-600 మంది పెళ్లి కావాల్సిన అమ్మాయిలు అబ్బాయిలు ఆ యొక్క సమావేశానికి వస్తారు. కాబట్టి మీరందరూ కూడా పోస్ట్ కార్డు సైజు ఫోటో ఒకటి కలర్ ఫోటో తీసుకొని వచ్చి మరి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోరో వారికి కూడా అక్కడ ప్రత్యేకమైన టేబుల్ ఉంటుంది కాబట్టి అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చును. మరి యొక్క బృహత్తమైన కార్యక్రమం మన అందరిది కాబట్టి మరి ఎవరు కూడా మిస్సింగ్ అవ్వకుండా, ఎందుకంటే ఈ కళ్యాణం అనేది ఈ రోజులలో చాలా లేట్గా అవుతూ ఉన్నది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అఖిలగాండ్ల మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మన కన్వీనర్ లెక్కల నాగేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరపబడుతుంది. దీనికి దాదాపుగా 8 సంఘాల మద్దతు కూడా ఉంటుంది. కాబట్టి
ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణలో ఉన్న గాన్ల కులస్తులందరూ కూడా ఈ యొక్క కౌత కామకోటి కళ్యాణ మండపం పద్మనగర్ రావులో ఉన్న సికింద్రాబాద్కు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క మన కులస్తులు దాదాపుగా 80% పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎందుకంటే వారికి సరైన పరిచయాలు లేక, మారుమూల ప్రాంతంలో ఉన్న వధువరులు ఎవరో తెలియక వివాహ బంధాలు ఈ విధంగా ఆలస్యం అవుతున్న సమక్షంలో మరి దీన్ని అందరినీ కూడా గమనించి ఈ యొక్క 8 సంఘాల ప్రతినిధులు అదేవిధంగా కన్వీనర్ లెక్కల నాగేష్ ఆధ్వర్యంలో జరపబడుతున్న ఈ యొక్క కార్యక్రమం బృహత్తరమైనది. ఈ యొక్క మంచి కార్యక్రమానికి అందరూ కూడా మద్దతు ఇవ్వవలసిందిగా మేము కోరుతూ మరి ప్రతి ఒక్క గాన్ల పౌరుడు కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి గాన్ల కుల బంధువులందరికీ నా యొక్క నమస్కారం. మరి ఈరోజు వధువర్ల పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న భాగంగా మరి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నాయకులను ఆహ్వానించడం మేరకు పరిచయ కార్యక్రమ వివరాలు తెలియజేసినకు మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం జరిగింది. మంచిర్యాల లోపల మరి కుల బంధువులందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినకు వాళ్ళందరూ ఇంతమంది వచ్చి ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మరియు కుల బంధువులందరూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు తెలియజేయడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా తీసుకున్నది ఏంటంటే రాష్ట్రంలో చాలా గాన్ల కుల బంధువులు అందరూ ఉన్నారు, కానీ మనకు కమ్యూనిటీ పరంగా లేకపోతే అందరికీ సత్సంబంధాలు లేక చాలా ఇబ్బంది అవుతున్నది. ఈ యొక్క ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర రాజధాని లోపల వధువర్ల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి అన్ని సంఘాల మద్దతులు తెలియజేస్తున్నారు. ఈరోజు నేను చెప్పేది ఒకటే, మీరు అందరు రండి, ఈ యొక్క కళ్యాణ వేదిక లోపల పాల్గొనండి. మీకు నచ్చినటువంటి అంటే మీకు అర్హత ఉన్నటువంటి సంబంధాన్ని మీరు ఎన్నుకోవడం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం దక్కేటువంటి అవకాశం ఉన్నది. వేద పండితులు కూడా అదే చెప్తున్నారు. ఒక పెళ్లి చేయడం అనేది చాలా బృహత్తకరమైన కార్యక్రమం. అలాంటి కార్యక్రమాన్ని మా మహిళా సంఘము మరి యువత అందరం తీసుకున్నాం కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మంచి కార్యక్రమంలో మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ పరీక్షలో హైదరాబాద్కు చెందిన శ్రీ చైతన్య కళాశాల విద్యార్థి 300కు 300 సాధించిన సందర్భంగా ఈరోజు మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు స్వీట్లు మరియు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాల ప్రిన్సిపల్ రాజేంద్ర ప్రసాద్, శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ ఆయుబ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పోటీ పరీక్షల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో ర్యాంకులు సాధించే విధంగా విద్యా బోధన చేయడం జరుగుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చైతన్య విద్యా సంస్థలో చదివించడం గర్వకారణంగా భావిస్తారని తెలిపారు. అలాగే మంచిర్యాల పట్టణంలో పురవీధుల గుండా శ్రీ చైతన్య జెండాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య మంచిర్యాల ఏజీఎం అరవింద్ రెడ్డి, ఏవో విలాస్, కోఆర్డినేటర్ నాగరాజు, విద్యాసంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల ప్రజలకు అభినందనలు. శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం తరఫున నా పేరు రాజేంద్ర ప్రసాద్, ప్రిన్సిపల్, అండ్ మరియు అరవింద్ రెడ్డి స్కూల్ ప్రిన్సిపల్, అండ్ మాధారావు ఏజీఎం సారు అందరూ కలిసి వచ్చారు. జాతీయ స్థాయిలో 2025 ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ అజయ్ రెడ్డి మన తెలంగాణ బిడ్డ హైదరాబాద్ వాసు సందర్భంగా స్వీట్లు పండ్లు ఇవన్నీ పంచారు. ప్రతిష్టాత్మక జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో మన హైదరాబాద్కు చెందిన శ్రీ చైతన్య కాలేజీకి చెందిన అబ్బాయి 300/300% దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నంబర్ 1 స్థానంలో నిలవడంతో ఈరోజు మంచిర్యాల శ్రీ చైతన్య స్కూల్ బ్రాంచ్ 1, బ్రాంచ్ 2 స్టాఫ్ అండ్ మా ఏజీఎం అరవింద్ రెడ్డి గారితో, మళ్ళీ మా రాజేంద్ర ప్రసాద్ సార్ కాలేజ్ హెచ్ఎం ప్రిన్సిపాల్ గారితో ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో స్వీట్స్ అండ్ వాళ్ళకి పంచిపెట్టడం జరిగింది. ఈ యొక్క ఆనందోత్సవాల్ని మనం మంచిర్యాలలో కూడా జరుపుకోవడం జరిగింది. సో ఈ విధంగా చైతన్య స్కూల్లో చదివించడం వల్ల, చైతన్య కాలేజీలో చదివించడం వల్ల లాభం ఏంటి, వాళ్ళు విద్యార్థులు ఏ రకంగా తమ యొక్క జీవితంలో డెవలప్ చెందుతారన్నదానికి నిదర్శనం అని మేము తెలియజేస్తున్నాం. మందమరి మండలం సారంగపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లను భూములు, ఆస్తులు ఉన్నటువంటి దళిత ఇతరుల కులవారికే ఇవ్వడం జరిగిందని, ఇల్లు లేని దళితులకు మొండి చేయి చూపిస్తున్నారని సారంగపల్లి గ్రామ పంచాయతీ మహిళలు ఆరోపిస్తున్నారు. సిటీ న్యూస్ తో వారు మాట్లాడుతూ గ్రామంలోని దళిత మాదిగ కులస్తులమైన మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదని, ఇదే గ్రామంలో బీసీ కులస్తులు ట్రాక్టర్లు, భూములు, ఇతర వాహనాలు ఉన్నటువంటి కుటుంబాలకే ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం జరిగిందని, ఇదంతా ఇందిరమ్మ ఇండ్ల సెలక్షన్ కమిటీ సభ్యులు, స్థానిక రాజకీయ నాయకులు చేసిన నిర్వాహకమేనని వారు తెలిపారు.
ఇండ్ల కోసం మేమంతా కార్యదర్శికి దరఖాస్తు పెడితే గ్రామానికి వచ్చిన 25 ఇండ్లలో కేవలం దళితులకు 6 ఇండ్లు ఇచ్చి మిగతా ఇండ్లని ఇతర కులాల వారికి ఇచ్చారని, ఇది ఎంతవరకు న్యాయమని అధికారులు స్పందించి గుడిసెలు కూడా లేని మాకు ఇందిరమ్మ ఇండ్లను ఇప్పించాలని వారి ప్రభుత్వాన్ని, అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. మేము అందరం ఇండ్లు కావాలని, పేదోళ్ళం అందరం ఇండ్లు కావాలని అప్లికేషన్ పెట్టుకుంటే అందరికీ శాంక్షన్ అయినాయని మేడం చెప్పింది. చెప్పింది నమ్మకంతో ఉన్నాము. మొన్న అందరికీ ఇండ్లు పంచడానికి వచ్చింది, లీడర్లు వచ్చింది, అందరూ మేడం నెంబర్ పెట్టి వచ్చింది. మేడాన్ని ఏం నడవకుండా చెప్తాను, సెక్రటరీ మా మేడాన్ని కూడా పక్కన పెడతాను, ఆమె ఏం నడవకుండా చెప్తాను. మా ఇంటి లీడర్లే మాకు ఇంట్లో ఉన్నోళ్ళకి అందరికీ ఇచ్చిండ్రు, వాళ్ళు ఇండ్లు చూపించిండ్రు. మాకు లేని వాళ్ళకైతే ఇండ్లు లేదు, రాలేదు మీకు ఏం చేసింది మేము అని అంటారు. మేము అప్లికేషన్ రాసి ఇచ్చినా కానీ మా పేర్లు అక్కలేవు అని చెప్తాను. మరి మేము రాసి ఇచ్చిన కాగితాలు పక్కన పడేస్తాండ్రా, మరి ఏం చేస్తాడో అర్థమవుతలేదు. దాని కారుకులు ఏమో మాకు తెలుస్తలేదు. ఇంటి వచ్చినాయి అని వెళ్తాయి, మేము పోయి అడిగితే మీకు రాలేదు, మీ పాస్ మీ పేరు రాలేదు భూములు చూపుడు మా వల్ల కాదు, కానీ ఇల్లు మాత్రం ఇస్తాం. మీ గవర్నమెంట్ చూడండి, మాకు ఇల్లు లేదు, చిన్నదే మేము కవర్ పెద్దలాగా వేసుకొని కవర్ కట్టుకొని ఉంటాము. మాకు ఇల్లు రావాలి కదా, మాకు ఇల్లు లేదు, మాకు బాత్రూమ్ లేదు, మేము అన్ని బయటనే ఇబ్బంది పడతాం. మాకు లేని వాళ్ళకు రావాలి కదా, అడిగితే వస్తలేదు అంటాను. ఎవరు మీరు నారంగపల్లి ఏమంటారు అధికారులు ఏమంటారు? వస్తుంది అమ్మా, ఫస్ట్ లిస్ట్ అందరికీ మా ఒక్కళ్ళదే రాలే. అక్కడ మేము ఏం చేస్తామమ్మా, 25 వచ్చినాయి పంచినాము అంటారు. మాకు ఎక్కువ కావాలి ఇల్లు అని మేము ఎక్కువ 2 సార్లు వచ్చినాం, అడుగుతాం. సార్ కాదు అంటే పేదోళ్ళు అంటే ఎస్సీ వాళ్ళే పేదోళ్ళు ఉంటారు సార్. పేదోళ్ళు కాపోళ్ళకి ఎట్లా పేదోళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎట్లా ఇస్తారు? 25 ఇల్లు మాకు గ్రామానికి వస్తే మాకు వచ్చినాయి 6 ఇండ్లు వచ్చినాయి మా ఎస్సీ వాళ్ళకు. ఇవన్నీ ఎవరు తీసుకుంటారు ఇల్లు? మరి మాకు ఏమైనా వాళ్ళ పేర్లు కూడా చెప్తలేరు మాకు, చెప్పమంటే వచ్చి ఆఫీస్ కదా ఉండి పోయారు. సార్ కలవాలి, వాళ్ళకంతా నమ్మకం పేర్లు చెప్పచ్చు కదా. చూసి మా ఇంట్లో అట్లా చెప్పకుండా మరి లంచాలు కావాలి మాకు కావాలని అంటారా? ఎట్లా అని ఆశించి మాకు చెప్తలేరు, మాకు ఇస్తలేరు. సార్ దగ్గరికి వస్తే సార్ ఏం చెప్తాడు అని మేము వచ్చినాం. ఎట్లున్న ఇల్లు, ఆ ఊళ్ళో కాపోళ్ళకి ఎట్లున్న ఇల్లు అనేది చూసినాకనే ఇంటికి వచ్చి మా ఇల్లు చూసే అదే మేము అడుగుతాను. మా ఇల్లు చూసే మరి మేము ఉన్నోళ్ళమా లేనోళ్ళమా పేదోళ్ళమా సారు వచ్చి మాకు మాకు ఈ లీడర్లు వంచుడు కాదు. మాకు సారు రేవంత్ రెడ్డి లేనోళ్ళకే ఇండ్లు ఇవ్వమన్నాడు, కానీ ట్రాక్టర్లు ఉన్నోళ్ళకు హార్వెస్టర్లు ఉన్నోళ్ళకి ఇండ్లు ఇవ్వమని చెప్పలేదు కదా. ఈ లీడర్లు వంచుతాండ్రు, అట్లా లీడర్లు వంచుతాండ్రు, భూములు ఉన్నోళ్ళకే ఇస్తాండ్రు ఇండ్లు. భూమి లేదు, ఇల్లు లేదు, పేదోళ్ళకి అయితే ఇండ్లు ఇస్తలేదు. మరి ఏంటిది? సారే రావాలి. మందమర్రి మండల అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈ రోజు డిఆర్డీఏ జిల్లా అధికారి కిషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి అధికారి మరియు ఉపాధి హామీ పథక అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఆర్డీఏ జిల్లా అధికారి కిషన్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో పనుల జాతర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో 10,000కు తగ్గకుండా మొక్కలను పెంచాలని, రానున్న జూలై 5వ తేదీలోగా మొక్కలను జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచాలని తెలిపారు. 5వ విడత నిర్వహిస్తున్న సామాజిక తనిఖీల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో, మండలాల్లో జరిగిన పనులు, అభివృద్ధి గురించి తనిఖీ నిర్వహించి నివేదికలు జిల్లా కలెక్టర్కు అందజేయబడుతున్నాయని తెలిపారు. వర్షాకాలం నాటికి మొక్కల పంపిణీకి అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓలు, ఎంపీలు, జాతీయ ఉపాధి పథకం ఉద్యోగులు, ఐకేపీ ఉద్యోగులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తకర పరిస్థితులను ఆసరాగా చేసుకుని నటుడు అక్షయ్ కుమార్ పేరుతో భారత సైన్యానికి, రక్షణ శాఖకు రోజుకు ₹1 చొప్పున సహాయం చేయండి అనే ఫేక్ వార్తలను సోషల్ మీడియాలో విస్తృతంగా వస్తున్నాయి. పరిస్థితులను అక్రమ ఆర్జనకు వినియోగించుకునే ఉద్దేశంతో న్యూఢిల్లీ కేంద్రంగా కెనరా బ్యాంకులో ఆర్మీ వెల్ఫేర్ ఫండ్ బ్యాటిల్ క్యాజువాలిటీ ఫండ్ పేరుతో ఖాతాను తెరిచింది అంటూ అకౌంట్ నెంబరు, ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ న్యూస్ వదంతుకు 100% ఫేక్ అని ప్రజలకు తెలియజేస్తున్నారు. దేశాభిమానం వారు పాకిస్తాన్పై ద్వేషం మాత్రమే కాదు, విరాళాలు ఇవ్వండి, దేశానికి, సైన్యానికి తమ వంతు సహకారం అందించండి అని దేశాభిమానాలను ఆకట్టుకునే ఉద్దేశంతో పోస్టు చేస్తున్న అక్రమ ఫేక్ వార్తలను ఎవరూ నమ్మి మోసపోకండి. దేశ రక్షణ కోసం ఎవరినీ విరాళాలు అడిగే పరిస్థితుల్లో లేదు అని ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ విషయమై నేరుగా ఎవరు ఫోన్ చేసినా, సొంత నెంబర్కు మెసేజ్ చేసినా వెంటనే అప్రమత్తమై పోలీసులకు తెలియజేయాలని సిటీ న్యూస్ తెలియజేస్తుంది.
మందమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిని కొత్తగూడెం సీఎంఓ కిరణ్ రాజ్ సోమవారం సందర్శించారు. ఆసుపత్రిలో ఉన్నటువంటి వైద్యుల కొరతను సంబంధిత సూపరింటెండెంట్ అధికారి డాక్టర్ ప్రసన్న కుమార్ని అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించి అందిస్తున్న వైద్యంపై ఆరా తీశారు. కార్మికులకు అత్యవసర చికిత్స, మందులు నిత్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్కు సూచించారు. అనంతరం నూతనంగా సీఎంఓగా బాధ్యతలు చేపట్టి తొలిసారిగా స్థానిక సింగరేణి ఆసుపత్రిని సందర్శించిన ఆయనను వైద్యులు, పలు యూనియన్ నాయకులు, సిబ్బంది శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఆసుపత్రిలో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సిఐటియు నాయకులు హరిరామకృష్ణ, భట్టు, రాజు, సురేష్, సాంబర్ వెంకటస్వామి, రామగిరి రామస్వామి, అల్లి రాజేందర్లు ఈ సందర్భంగా సీఎంఓకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఏరియా ఆసుపత్రి డాక్టర్లు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏప్రిల్ నెల 2వ తారీఖు నాడు నేను చార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా మన గౌరవనీయులైన చైర్మన్ గారికి ఎన్ బలరాం ఐఆర్ఎస్ గారికి మన యొక్క డైరెక్టర్లకు నేను నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారు నా పైన ఉంచిన నమ్మకాన్ని, వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ని తప్పకుండా నేను నా యొక్క బాధ్యతగా స్వీకరించి అవి నెరవేరుస్తానని ఈ సందర్భంగా నేను యాజమాన్యానికి తెలియజేస్తున్నాను. ఇది ఈ మధ్య మనం చూసాము, మన యొక్క సోషల్ మీడియాలో కానీ, మన యొక్క ఫేస్బుక్లలో కానీ మన సింగరేణి యొక్క మెడికల్ డిపార్ట్మెంట్ పైన చాలా కొన్ని అవాస్తవమైన కొన్ని అలిగేషన్స్ రావడం కూడా జరిగింది. ఖచ్చితంగా దీనిపైన మేము గట్టి నిఘా ఏర్పాటు చేసి అటువంటి జరగకుండా చూసే బాధ్యత నాది. ఈ సందర్భంగా నేను మా యొక్క సిబ్బందిని కూడా కోరుకునేది ఏంటంటే, ఇటువంటి అనవసరమైన విషయాలలో వారు జోక్యం చేసుకోకుండా వారి యొక్క ఉద్యోగ ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలని, ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాళ్ళు పాల్పడకుండా ఉండాలని నేను వాళ్ళు కోరుతున్నాను. ఎక్కడైనా కానీ ఇటువంటి మా దృష్టికి వస్తే ఎవరైనా సిబ్బంది ఇటువంటి వ్యవహారాలకు పాల్పడుతున్నారని ఏదైనా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా వారి పైన కట్ట చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిపైన గట్టి విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అండ్ స్టేట్ గవర్నమెంట్ కూడా మేము విజిలెన్స్ పెట్టాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి ఉద్యోగ ధర్మాన్ని ఒక డిసిప్లైన్డ్, ఒక క్రమశిక్షణ కలిగి నిర్వర్తించి మన యొక్క సింగరేణి ఏరియా హాస్పిటల్స్లో అయితేనేమి, డిస్పెన్సరీస్లో అయితేనేమి మెరుగైన వైద్యాన్ని అందించవలసిన అవసరం మనకు ఎంతైనా ఉంది. ఆ విషయమై నేను ఈరోజు ఈ యొక్క మన యొక్క 7 ఏరియా హాస్పిటల్స్ మరియు డిస్పెన్సరీలో ఈ యొక్క పర్యటనను మొదలుపెట్టాను. ఇప్పుడు బెల్లంపల్లి రీజియన్, రామగుండం రీజియన్లో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్స్, డిస్పెన్సరీస్ నేను ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. తర్వాత కొత్తగూడెం ఇన్స్పెక్ట్ చేస్తాను 2 డేస్లో. ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే షార్టేజ్ అంటే ఏవైతే మనకు అవసరం ఉన్నాయో, సిబ్బంది అయితేనేమి, తర్వాత డాక్టర్లు అయితేనేమి, తర్వాత ఎక్విప్మెంట్ అయితేనేమి, మనకు మెరుగైన వైద్యానికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క విషయం మీద దృష్టి పెట్టి మన కార్మికులకు, కుటుంబాలకు మేము 100% వాళ్ళకి మెడికల్గా సేవ చేస్తామని నేను మా డిపార్ట్మెంట్ తరఫున నేను ఆశిస్తాను. మరి ముఖ్యంగా మనము మన ట్రేడ్ యూనియన్స్ పరంగా కానీ, తర్వాత మన కార్మికుల యొక్క అభిష్టం మేరకు కానీ, మన చైర్మన్ గారి యొక్క ఆయన యొక్క ఒక డ్రీమ్ ఏదైతే ఉందో, ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది మనము ఒక హైదరాబాద్లో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది త్వరలోనే. ఇది ఎంతో గర్వించదగ్గ, ఎంతో గొప్ప విషయం. ఈ కూడా యూనియన్లకు మరియు సింగరేణి యాజమాన్యానికి
మనం ధన్యవాదాలు తెలుపవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడో ఉన్నటువంటి చిరకాల వాంఛ ఇది. మరి ముఖ్యంగా గోదావరి ఏరియా హాస్పిటల్లో కూడా మనం కార్డియాక్ క్యాథలాగ్ ఒకటి మనము ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా త్వరలోనే కార్యక్రమం దాల్చనుంది. ఎక్కడైతే ఇది లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ కాబట్టి ఇది ఎస్పెషలీ బెల్లంపల్లి రీజియన్, రామగుండం రీజియన్లో అప్ టు బెల్లంపల్లి టు భూపాలపల్లి వరకు ఈ యొక్క సర్వీసెస్ ఉపయోగపడతాయి. ఈ యొక్క గోల్డెన్ అవర్ అనేది ఏదైతే ఉందో ఈ ఎస్పెషలీ కార్డియాక్ కేసెస్ అంటే గుండెకు సంబంధించిన వ్యాధులలో ఈ గుండె పోటు వచ్చినప్పుడు మనం చేసేటువంటి ప్రక్రియలో యాంజియోగ్రామ్ చేయడం కానీ, తర్వాత స్టెంట్ వేయడం కానీ చాలా ముఖ్యమైన విషయం ప్రాణాన్ని కాపాడడంలో. సో ఆ గోల్డెన్ అవర్ అనేది మనం ఇక్కడ సేవ్ చేస్తున్నాం కాబట్టి చాలామందికి కూడా మన యొక్క కార్మికులను, మన యొక్క కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మరొకసారి నేను మన యొక్క యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఇప్పటి నుంచి తప్పకుండా మా యొక్క డాక్టర్లు నా యొక్క మందమర్రి సింగరేణి బాలుర పాఠశాల మైదానంలో ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహిస్తున్న 54వ రాష్ట్ర స్థాయి మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఉత్కంఠంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కనపర్తి రమేష్, రావణ్ పవన్ కుమార్లు మాట్లాడుతూ నిన్నటి నుంచి నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు లీగ్ స్థాయిలో ఈ రోజు ముగుస్తాయని, రేపు సెమీఫైనల్స్ మరియు ఫైనల్స్ నిర్వహిస్తామని అన్నారు. సెమీఫైనల్స్ పోటీల్లో తర్వాత జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ పోటీలకు తెలంగాణ రాష్ట్రం తరపున ప్రాతినిధ్యం వహించే టీమును సెలెక్ట్ చేయడం జరుగుతుందని, సెలెక్ట్ అయిన సభ్యులతో కూడిన టీం వచ్చే నెల 21న గుజరాత్లో జరిగే జాతీయ స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొంటుందని తెలిపారు. ఈ పోటీల నిర్వహణకు అవకాశం కల్పించిన హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గోని శ్యాంసుందర్రావు, చైర్మన్ పాల్వాయి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, అలాగే పోటీలకు క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తున్న సింగరేణి యాజమాన్యానికి కూడా అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా హ్యాండ్బాల్ పోటీలను ప్రదర్శించారు. 54వ తెలంగాణ సీనియర్ ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ మందమర్రి సింగరేణి గ్రౌండ్లో జరుగుతున్నది. ఇప్పటివరకు విజయవంతంగానే జరిగినాయి. ఈరోజు లీగ్స్ సాయంత్రం వరకు కంప్లీట్ కావచ్చు. రేపు సెమీఫైనల్, ఫైనల్స్ ఉంటుంది. ఇందులో నుండి రాష్ట్ర జట్టును సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మా సెలక్షన్ కమిటీ వారు ఆ బాధ్యతను తీసుకొని నిర్వర్తిస్తున్నారు. ఈ సెలెక్ట్ అయిన కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా హ్యాండ్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ గోని శ్యాంసుందర్రావు, అసోసియేషన్ చైర్మన్ శ్రీ పాల్వాయి హరీష్ రావు గారు, తిరుపూర్ ఎమ్మెల్యే గారు, వారు పూర్తి సహాయ సహకారాలతో అడిగిన వెంటనే ఇక్కడికి రాష్ట్ర స్థాయి పోటీలను కేటాయించినటువంటి తెలంగాణ హ్యాండ్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ పవన్ కుమార్ గారికి, టీం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ జరిగేటువంటి 54వ తెలంగాణ రాష్ట్ర స్థాయి ఉమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు కార్యక్రమానికి ఇక్కడ ఫ్లడ్ లైట్ కానీ, గ్రౌండ్ కానీ, అకామిడేషన్ కానీ పూర్తి సౌకర్యాలు సమకూర్చినటువంటి సింగరేణి యాజమాన్యానికి మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇక్కడ ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సెక్రటరీస్ కానివ్వండి, అట్లాగే కోచ్, మేనేజర్, క్రీడాకారులందరూ కూడా ఈ టోర్నమెంట్ సక్రమంగా జరగడానికి వారు ఎంతో సహకరిస్తున్నారు. ఇదే విధంగా క్రీడలంటేనే క్రమశిక్షణ అంటే క్రీడ అనేటువంటి ఏదైతే నానుడు ఉందో దాన్ని విజయం చేస్తున్నటువంటి క్రీడాకారులకు ఖచ్చితంగా మనము హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. క్రీడలు చాలా స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఎంతోమంది తెలియడం జరిగింది. దాన్ని నిరూపిస్తూ ఈరోజు క్రీడాకారులు స్నేహభావంతో ఈ క్రీడలు నడిపించడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ జరిగేటువంటి లక్షట్పేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతాదారునికి మంజూరైన 20 లక్షల రూపాయల చెక్కును అతని కుటుంబ సభ్యులకు బ్యాంకు సిబ్బంది మంగళవారం అందజేశారు. దండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన బెంబడి సాయి కుమార్ అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్లో రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతుడు బ్రతికి ఉన్న సమయంలో ఎస్బీఐ ఖాతా తెరిచి బ్యాంకు సేవలు వినియోగించుకున్నాడు. బ్యాంకు సిబ్బంది సూచన మేరకు మృతుడు తన ఖాతాకు సంబంధించిన ప్రతి సంవత్సరం 1000 రూపాయలు ప్రమాద బీమా కోసం తన అకౌంట్ నుంచి ఆటో డెబిట్ సదుపాయాలు వినియోగించుకోవడంతో తాను మృతి చెందిన తర్వాత తాను కట్టిన బీమాకు 20 లక్షలు మంజూరు కావడంతో నామినీగా ఉన్న సోదరుడు వెంబడి రాజు కుమార్ కు ఆ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్బీఐ రీజనల్ మేనేజర్ నితీష్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ బీమా చేయించుకోవాలని, బీమా చేయించుకుంటే మన కుటుంబ సభ్యులు శ్రేయస్సు కోరిన వాళ్ళం అవుతామని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని, బ్యాంకు ఖాతాలు ఉపయోగాలు అదేవిధంగా వివిధ రకాల బీమాల గురించి బ్యాంకు సిబ్బందిని అడిగితే పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ ఆనంద్ హక్, అసిస్టెంట్ మేనేజర్ అనిల్ కుమార్, బ్యాంకు సిబ్బంది శివకృష్ణ, సత్యనారాయణ, యాసిన్ తదితరులు పాల్గొన్నారు.
आप लोगों को जो भी इंश्योरेंस चाहिए हमारा 20 रुपीज़ से स्टार्ट हो जाता है। PMSBY प्रधानमंत्री सुरक्षा बीमा योजना है। कितना पेमेंट करना है? जस्ट 19 रुपीज़, 1 साल में पेमेंट करेंगे तो 2 लाख का इंश्योरेंस। अब यहाँ पे इनका इंश्योरेंस जो है सो SBI जनरल का इंश्योरेंस है। अगर आप 500 पेमेंट करते हैं तो आपको 10 लाख का इंश्योरेंस मिलेगा। मैं बताता हूँ, अभी एक विलेज में गया था, वहाँ पे एक आदमी 1 लाख पेमेंट 1000 पेमेंट किया और क्या जस्ट घर से बाहर निकला, एक एक्सीडेंट हो गया मोटरसाइकिल से और उनका डेथ हो गया। मालिक हेलमेट नहीं लगाता, डेथ हो गया। तब उसका एक वाइफ है, छोटे छोटे बच्चे हैं, कहाँ से उसको पैसा आएगा, कहाँ से खाना खाएगा? इससे इमीडिएटली 20 लाख मिला। ठीक है, उनका हस्बैंड का बराबर तो नहीं कर सकता, लेकिन थोड़ा भी तो कोई तकलीफ नहीं होगी। और प्रीमियम कितना है? इसी तरह एक 500 रुपीज़ पेमेंट किया था। वो एक ट्रेन से कहीं जा रहा था, कोई धक्का दे दिया, ट्रेन से गिर गया, उसका एक पैर कट हो गया। एक पैर कट हो गया तो अभी गौशाला में गौशाला के बारे में बता रहा हूँ, उनको 10 लाख रुपये मिला। अब एक पैर है तो उनका काम तो उतना नहीं कर पाएगा जितना वो पहले कर सकता था। उसको थोड़ा तो इकोनॉमिक जो है सो आर्थिक जो है सो फैसिलिटी मिला उनको, थोड़ा वो अपने आप में ये कर सकते हैं। इसलिए ये सभी जो स्कीम्स है इंश्योरेंस का, एक्सीडेंटल इंश्योरेंस का एक छोटा प्रीमियम होता है और बहुत अच्छा रहता है। हमारे यहाँ आप देखते हो एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है। एक्सीडेंट अच्छी बात नहीं है। आप लोग सभी जब भी ड्राइव करें, जब भी कहीं जाएँ, केयरफुल रहें, एक्सीडेंट नहीं हो, हेलमेट लगाएं। एक्सीडेंट अच्छी चीज़ नहीं है, लेकिन अभी क्या हो सकता है सही नहीं बता सकता। हम बाहर निकल रहे हैं, कोई पीछे गाड़ी को पत्थर मार के हमारा कुछ हो गया, तो उस केस में हमारा फैमिली को थोड़ा जो इकोनॉमिक सपोर्ट मिल जाता है। समझ लीजिए जी, ये ऐसा आप ऐसा करेंगे तो आपकी फैमिली के लिए बहुत बड़ा फेवर है। लाइफ अनसर्टन है, कब क्या हो जाता है किसी को नहीं मालूम। तो आज देखिए इनके ब्रदर ने किया। देखिए ह्यूमन लॉस को कभी भी हम पैसों से वी कैन नॉट कॉम्पेंसेट, बट थोड़ा तो हेल्प कर रहे हैं जितना भी है। और अमाउंट भी ज़्यादा नहीं है, ईयर में 1000 में 20 लाख आता है, 2000 में 40 लाख आता है। मैं तो कहूँगा सबको ही कर लो, क्योंकि आपको पता है हमारा जो मंचिरियल का हाईवे है कितना डेंजरस है, हमेशा ही कुछ ना कुछ एक्सीडेंट हो ही रहा है वहाँ। तो इससे फैमिली को थोड़ा बहुत हेल्प हो जाता है। अपने लिए नहीं, फैमिली के लिए कीजिए। तो आज देखिए इनको थोड़ा सा हेल्प हो रहा है। ऑब्वियसली आदमी चला गया, वो अभी कोई कॉम्पेंसेट नहीं कर सकता, बट ये मेरा एडवाइस होगा, आप लोग जाइए काउंटर पे जाइए, काउंटर पे यासीन सर है, हमारे सुजीत सर है, इनसे मिलिए, ये लोग आपको करके देंगे। ఇలాగ మీటింగ్ పెట్టుకోవడం కారణం ఏంటంటే ముఖ్య ఉద్దేశం వచ్చేటికి మన బ్యాంకులో వచ్చేటికి పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అని పాలసీ ఒకటి ఉంది. అది వచ్చేటికి మనకి 100 రూపాయలకి 2 లక్షలు, 200కి 4 లక్షలు, 500కి వచ్చేటికి మనకి 10 లక్షలు, 1000 రూపాయలకి 20 లక్షలు, కొత్తగా వచ్చేటికి 2000 రూపాయలకి 40 లక్షలు కవరేజ్ ఇస్తున్నామండి. ఇది మన ప్రమాదశాత్తు రోడ్ యాక్సిడెంట్లో కానీ, మీ పాము ఘాట్ కానీ, కన్స్ట్రాక్ కానీ ఏమైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి ఈ ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది. ఇది మన సేవింగ్స్ అకౌంట్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నామండి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబలి కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. నక్షత్ర ఇంజనీరింగ్ షాప్ యజమాని ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షురాలు. ఉన్నోళ్లకే ఇందిరమ్మ ఇండ్లు కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మందమర్రి మండల సారంగపల్లి గ్రామ దళిత మహిళలు. ఇంటర్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన మంచిర్యాల బీసీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ విద్యార్థులు. రాష్ట్ర స్థాయిలో 10,000 రూపాయల క్యాష్ అవార్డు అందుకున్న విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్ బీసీ అభివృద్ధి శాఖ అధికారి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.